ఈరోజు మన దగ్గర వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. అంటే పుట్టింది అక్కడ, చాలా రోజుల నుంచి జైనూరు ఉట్నూరు అట్లా తిరుగుతున్నారు. తెలుగు రాదు సార్ సరే. కొత్త వాళ్ళకైతే జనరల్గా జస్ట్ పట్టుకోవడానికే ఇస్తారు, బట్ అదర్వైజ్ కొత్త వాళ్ళకి అంత ఇవ్వరు ఇప్పుడు. బట్ మీకు ఇచ్చినట్టుంది, ఒక షార్ట్ వెపన్ ఇచ్చిందని చెప్తున్నారు. అలాగే ఇట్లా లింగు మాట్లాడతారా మీరు? తెలుగు రాదా? ఏదైనా ఒకటి చెప్పండి, హాయ్ చెప్పండి. అట్లా వాళ్ళు జనరల్గా అయితే చెప్పరు. విత్ ఇన్ ద లోకల్లో ఉన్న వాళ్ళదైతే జనరల్గా వాళ్ళు ఉండరు కూడా. ఏది ఆ పాణి? ఎంతమంది మావోయిస్ట్ పార్టీలో జైనింగ్ ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతమంది ఇంకా ఉన్నారని దగ్గర సమాచారాన్ని సేకరించేలా ఎంతమంది? ఏది ఆ పాణి? సార్ మొత్తానికి ఎంతమంది మావోయిస్ట్ పార్టీలో జైనింగ్ ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతమంది ఇంకా ఉన్నారని దగ్గర పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన బయటకి రావాలని అనిపించింది. అండ్ లాస్ట్ మంత్లో దళం నుంచి విడిపోయి తిరుగుతున్నారు దేవుగూడ. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన, మనకందరికీ తెలుసు ఇక్కడ ఒక దళం తిరుగుతున్నట్టు, అలాగే లాస్ట్ మంత్లో జరిగిన విషయం కూడా మనకి తెలుసు. సో అందుట్లో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి సిపిఐ మావోయిస్ట్ పార్టీ దళంలో జాయిన్ అయ్యి మళ్ళీ మన ముందు ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. ఇది జైనూర్ మండల్లో నేటివ్, జైనూర్ సిర్పూర్ రెండు ప్లేసెస్లో కూడా ఈయనకి హౌసెస్ ఉన్నాయి. సో అక్కడి నుంచి దళం ఐడియాలజీలో అట్రాక్ట్ అయ్యి లోపలికి పోవడం జరిగింది. దాని తర్వాత ఈయన విడిపోయి చాలా రోజుల నుంచి బయట తిరగడం జరిగింది అడవిలో. అండ్ ఈరోజు పొద్దున ఈయన రిలేటివ్ ద్వారా అలాగే డిఎస్పి ఉట్నూరు ద్వారా నా ముందడ రావడం జరిగింది. చేసి నేను సరెండర్ అవ్వాలని అనుకున్నాం, మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నామని చెప్పడం జరిగింది. సో మనము ఎప్పుడు ఉన్న పాలసీ లాగానే సరెండర్ అయితే ఆయనకి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి రీహాబిలిటేషన్ ప్యాకేజెస్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఆయన ఏదైతే రిక్వెజిషన్ పెడతారో ఆ ప్రకారం మనము ఇది చేయడం జరుగుతుందనేది కూడా మనం చెప్పడం జరిగింది. దళం నుంచి విడిపోయి తిరుగుతున్నారు దేవుగూడ అని చెప్పి ఆసిఫాబాద్లో దేవుగూడ దగ్గర పోలీసుని చూసి అందరూ పారిపోయినప్పుడు ఈయన కూడా విడిపోవడం జరిగింది. తర్వాత 2-3 డేస్ నుంచి దళంని కలవాలని ట్రై చేస్తే దొరకట్లేదు. మళ్ళీ ఈ కడంబాలో ఇది రావడం వల్ల భయపడి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మన ముందు రావడం జరిగింది. సో ఇది మంచి విషయమే సరెండర్ అవ్వడం అనేది. అలాగే మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వడం అనేది కూడా చాలా మంచి విషయం. మనమందరూ తెలంగాణ స్టేట్ పోలీస్ అలాగే ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అందరూ కూడా ఇలాంటి డిసిషన్స్ ఎప్పుడు కూడా చేస్తున్నట్టు ఈసారి కూడా మనము హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రీమ్లో ఉంటేనే మన ప్రజల్లో కలిసి బ్రతకడము, తర్వాత ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం అనేది సాధ్యమవుతుంది అని చెప్పి మన దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న విట్నెసే చెప్పడము చాలా గొప్పతనము. ఇలా ఎవరైనా పోయేటట్టు ఉంటే లేకపోతే పోతున్నట్టు
ఇది ఏదైనా బిల్లింగ్నెస్ కానీ కన్సెంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఇలా చేయకూడదు, మెయిన్ స్ట్రీమ్లోనే ఉండాలని చెప్పి మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ చట్టం ముందు తీసుకొస్తే మళ్ళీ కేసులు, జైలు అండ్ యాజ్ పర్ లా పనిష్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్లో కలిసి అందరూ జనాలతోటి బ్రతికి ఈ సమాజంలో మంచి సేవ చేయగలుగుతారని చెప్పేసి కోరుకుంటున్నాను.